ఫాస్ట్గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తా ఉంది. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. ప్రజల్లో వ్యతిరేకత అనేది సాధారణంగా ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే వచ్చిండే సైంటిస్టు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తా ఉంది. అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. సూపర్ 6 సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా భయం వేసి వేసి వేయడం మానేసింది. చూస్తే సూపర్ 6 సూపర్ హిట్. ఈయన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చానా? ఈడు పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఇంటికి రా చెప్తాను ఈ పని. ఒకసారి తేడా చూస్తే సూపర్ 6 సూపర్ 7 మారిపోయినాయి. సూపర్ 6 సూపర్ 7 అంశాలు మారిపోయినాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడ్డం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. నీకు స్పాట్ నేను ఎడతాగా. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని. ఈ రోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. ప్రైవేటీకరణకి పీపీపీ విధానానికి తేడా తెలియదు వీళ్ళకి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ప్రైవేటీకరణ చేయడం వేరు, పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వాటిని అభివృద్ధి చేయడం అనేటువంటిది. కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా తాడి పెరిగాడు బుద్ధి దానికి. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చెక్కు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డికి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకే తేడా తెలియదు. ఇక ప్రైవేటీకరణకి P3 విధానానికి తేడా తెలుస్తుందని ఎలా అనుకుంటాం? అందుకని చెప్పి దాన్ని ఏదో యాగి చేస్తున్నారు. మీ దృష్టికి గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? లాండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల, ఎందుకు కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల. కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. లేవు మరి డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది డబ్బంతా? ఎవరి జోబిల్లోకి డబ్బు పోతా ఉంది? కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. అందరు ఒకవైపు, మనం ఒక్కళ్ళం ఒకవైపు. వద్దురయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. చెప్తా ఉన్నా, ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను. ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం. దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు. చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరి మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నాలా మంచోడుగా నటించే వాడిని చెడ్డోడిగా నిరూపించడం చాలా చాలా కష్టరా. ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను, అన్యాయం చేసిన వాళ్లను సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్ గా కన్సర్న్ ఉంది ఒక చెల్లెలిగా. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. ఏందే నువ్వు పీకేది? ఎవరిని పెగ్గలరు? నీకు అంత దమ్ముందా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన